లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇటీవల అమెరికా ఓపీటీ స్కామ్, వీసా స్కామ్ ఒకటి వెలుగు చూసింది. దీనిపైన ఐసీఈ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ను టార్గెట్ చేసినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. వీటిలో మెజారిటీ స్టూడెంట్స్ ఇండియా నుంచి ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది అక్కడ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో. దీనికి సంబంధించి ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల ఎక్స్పర్ట్ సురభి గారు మనతో ఉన్నారు. నమస్తే సురభి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సురభి గారు, ఏంటి ఇది ఓపీటీ వీసా స్కామ్ క్రాక్ డౌన్ అయింది అమెరికాలో? దాని పట్ల చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఎలా బయటకు వచ్చింది అంటారు? శ్రీనివాస్ గారు, మనం లాస్ట్ ఒక 3, 4, 5 ఇంటర్వ్యూస్ లో చాలా విషయాలు ఇదే విషయం మాట్లాడుకున్నాం. దొరికిపోతారు, జాగ్రత్తగా ఉండండి, జెన్యూన్ అయితే తప్ప మీరు ముందుకెళ్ళమాకండి అని మీరు చాలా సార్లు హెచ్చరించారు పిల్లల్ని. ఎవరు విన్నట్లా? ఈ ఏజెన్సీస్ ఏదైతే హైదరాబాద్ లో ఉన్నాయో పిల్లలకి ఫేక్ కమిట్మెంట్ ఇస్తున్నారు. ఏమని చెప్పి, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పేసి. హౌ ఆర్ దే ఏబుల్ టు స్టాండ్ దట్ కమిట్మెంట్ అని చెప్పేది వీఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు సీ. పిల్లల్ని తప్పుదారి చూయించి, లేని పిల్లలు కళలు కనిపించి, పిల్లలు మాత్రం కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, అవును, అందరికి ఒక ఫేక్ డ్రీమ్ లాగా క్రియేట్ చేసి పంపిస్తున్నారు పిల్లల్ని బయటికి. కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? అవ్వట్లేదు కదా. మనం 4-5 సార్లు మాట్లాడుకున్నాం, పిల్లలకి చెప్పాం లేదు చేయమాకండి, అప్రోచ్ కాండి అని చెప్పాము. విన్నారా? వినలేదు కదా. ఇప్పుడు చూడండి, వీఆర్ స్టిల్ అరౌండ్. అంటే ఇప్పుడు ఎంత ఇండియన్స్ ని చూస్తే ఇండియన్స్ ఇంతే అనే ఒక దీనికి వచ్చారా వాళ్ళు కూడా. ఎందుకోసం ఫేక్ ఇది సబ్మిట్ చేయాలి? దేనికి వర్డ్ కూడా వాడారు, మ్యాగ్నెట్ ఫ్రాడ్ అనేది కూడా ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు ఎవరైతే చెప్పారు ఆ ఆఫీసర్. సో ఇండియన్స్ పట్ల అలా చులకన భావం ఉండడానికి ఇట్లాంటివే కదా దోహదపడుతున్నాయి. ఇది స్టూడెంట్స్ తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు. ఈ ఏజెన్సీస్ ఏదైతే ఉందో, కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ డబ్బు ఆశ చూయించి, డబ్బు తీసుకొని తిరిగి పేరెంట్స్ నుంచి, పిల్లల దగ్గర నుంచి, మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పి ఒక ఫేక్ ప్రామిస్ తో పంపిస్తారు. అంతేగాని వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే కదా. ఓపీటీ అని ఒక వీసా ఎందుకు ఉంది? నువ్వు ఇంజనీరింగ్ చేసావా, ఇంజనీరింగ్ లో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ చదివావు అనుకో, నువ్వు కంప్యూటర్ సైన్స్ ఉద్యోగమే చేయాలి ఆ ఓపీటీలో. యూ కెనాట్ డూ అన్ అదర్ జాబ్. కానీ ఇక్కడ ఏంది, ఆ ఓపీటీ వీసాని H1 గా మార్చి, ఎవరిదో H1 తీసుకొని వాళ్ళ పేరు వీళ్ళ పేరు చేంజ్ చేసేసి, ఇలాంటివన్నీ ఫ్రాడ్లు చేస్తే వీళ్ళు పట్టుకుంటారు కదా. ఇప్పుడు అమెరికా మరింత చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఆఫ్టర్ ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత అక్కడ నిబంధనలన్నీ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎక్కడ అదే ఇంచు టు ఇంచు వాళ్ళు స్కాన్ చేస్తారు కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇక్కడ లాస్ట్ ఒక 2-3 years ముందు వెళ్ళిన స్టూడెంట్స్ ఇస్ ఆల్సో నాట్ సేఫ్. ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ ఆర్ ఆల్సో నాట్ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ యుఎస్కి వెళ్తుండ అనుకోండి, దేనికోసం వెళ్తారు శ్రీనివాస్ గారు? మరీ డబ్బులు ఉండి ఒట్టి చదువు కోసం వెళ్తారే గానీ, లేకపోతే దేనికి వెళ్తారు? ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే కదా వెళ్ళేది కదా. దాని తర్వాత H1B తెచ్చుకుంటాం, H1B తెచ్చుకున్నాక H4 లో మా ఆవిడని తెచ్చుకుంటాం, మా పిల్లలు ఊరితే సిటిజన్స్ అవుతారు, అక్కడ నుంచి మేము జీసీ తీసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. బట్ ది యుఎస్ ఇస్ క్లియర్లీ సేయింగ్ డోంట్ కమ్. హౌ ఆర్ అవర్ స్టూడెంట్స్ స్టిల్ గోయింగ్? నాట్ దేర్ ఫాల్ట్. ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో చుట్టూ హైదరాబాద్ లో డబ్బుల కోసం ఒక స్టూడెంట్ కి 10 లక్షలు తీసుకుంటున్నారు శ్రీనివాస్ గారు ఈ రోజు. దిస్ ఇస్ ద మార్కెట్ వాల్యూ టుడే. ఏంది ఇక్కడ ఓపీటీ చేయడానికి నువ్వు ఆడికి వెళ్ళు, నేను మీకు అడ్మిషన్ ఇప్పిస్తాను ఫస్ట్ ఒక యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చాక H1 ఫైల్ చేస్తాం, H1 ఫైల్ చేశాక జీసీ ఫైల్ చేస్తాం, జీసీ ఫైల్ చేశాక సిటిజన్షిప్ మొత్తం మేము చూసుకుంటామని ఒక ఫేక్ ప్రామిస్ తో ఈ ఏజెన్సీస్ పంపిస్తున్నాయే గానీ, ఇవన్నీ నమ్మి స్టూడెంట్స్ పేరెంట్స్ మోసపోతున్నారే గానీ ఇది రియాలిటీ కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఏది జెన్యూను, ఏది కాదని తెలుసుకోవడానికి అంటే ఏం చేయాలి నిజంగానే? ఇప్పుడు మీరు చెప్తున్నట్లు తల్లిదండ్రులకి, విద్యార్థులకి అవగాహన లేక గుడ్డిగా కన్సల్టెన్సీలను నమ్ముతున్నాయి. ఓకే, వాళ్ళు ఒక కన్సల్టెన్సీ ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి ఉన్న పారామీటర్స్ ఏంటి? వాళ్ళ ముందున్న ఆప్షన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారు, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనుకోండి, వీఆర్ దట్
ఎఫిషియెంట్ అంటారు. నువ్వు లైఫ్లో ఒక ఎంతో పెద్ద డెసిషన్ తీసుకుంటున్నావు. సరే తల్లిదండ్రులకి అవగాహన లేదు, ఒప్పుకుంటాం. చదివినోడివి నువ్వు, స్టూడెంట్వి నువ్వు యుఎస్కి వెళ్తున్నావు అంటే నీకు ఏదో కొంచెం చదువు వస్తుంది కదా. 100%. మరి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏంది, మనం ఎంత వరకు ఆ లైన్ దాటగలుగుతాము, ఇవన్నీ స్టూడెంట్స్ చూసుకోవాలి గాని బ్లైండ్ గా నమ్మి ముందెళ్ళాలంటే ఎట్ట అవుతుంది, అవ్వదు కదా. సో ఇప్పుడు ఈ 10,000 మందిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు అనేది కూడా ఒక వార్త. ఇది ఎంతవరకు నిజం? 100% అండి. H1B OPTని మిస్యూజ్ చేసినంత మనం ఇండియన్స్ ఇంకెవరు లేరు. సో వితౌట్ డౌట్ ఐ వుడ్ సే దాంట్లో 99.9% ఇండియన్స్ ఉన్నారన్నా కూడా దాంట్లో పెద్ద మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయమే లేదు. ఇప్పుడు ఈ ఐసీ డైరెక్టర్ ఒక మాట అన్నాడు, మ్యాగ్నెట్ ఫ్రాడ్ అని. అది చాలా పెద్ద పదం యాక్చువల్గా. సో ఎందుకు ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా ఇప్పుడు ఈ టైంలో ఇంతగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది? ఎందుకు దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటారు? ట్రంప్ వల్ల కదా శ్రీనివాస్ గారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రంప్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ రిపబ్లికన్. ఇమిగ్రెంట్స్ అంటే రిపబ్లికన్స్ అస్సలు ఒక ఇది లేదు. డెమోక్రాట్స్ అంటారా ఏదో కొంచెం చూసి చూడనట్టు పోతుంటారు. రిపబ్లికన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ దట్ వే. ట్రంప్ అంటారా ఇంకా ట్వైస్ ద రిపబ్లికన్ ఇస్ హూ ఈస్. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఈ మధ్య ఉన్న వీసా రెస్ట్రిక్షన్స్ హావ్ బికమ్ మోర్ స్ట్రిక్టర్. ఎందుకు ఒకానొక టైంలో ముస్లిమ్స్ మొత్తమే బ్యాన్ చేసి పడ్డారు, గుర్తుందో లేదో ఫస్ట్ టైం లో. ముస్లిమ్స్ కెనాట్ ఎంటర్ ద కంట్రీ అన్నారు ఆయన. కరెక్టా? ఇంత హేట్రెడ్ ఉన్న కంట్రీకి మీ పిల్లల్ని ఎట్లా పంపిస్తారు? వాట్ ఈస్ యువర్ సేఫ్టీ? ఇప్పుడు మనం పిల్లల మీద తప్పు చెప్పినాము, నీకు అవగాహన ఉండాలి. ఏదైనా తల్లిదండ్రులకు ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా? వాళ్ళు అమెరికా అంటే అన్ని మర్చిపోతున్నారు. అదే కదా అర్థం కాదు. డబ్బులు అని వస్తే శ్రీనివాస్ గారు ఇంకా చెప్పకూడదు కానీ ఇట్స్ నాట్ పేరెంట్, ఇట్స్ నాట్ చిల్డ్రన్. గోస్ట్ ఎంప్లాయర్స్ ఈ షెల్ కంపెనీల ద్వారా అంటే ఎట్లా జరుగుతుంది ఈ మోసం? ఒకసారి కొద్దిగా చెప్పండి. అంటే ఎలా మోసం చేస్తున్నారు విద్యార్థులను ఈ కన్సల్టెన్సీలు అనే వాళ్ళు? ఇప్పుడు ఒక ఈ గోస్ట్ ఎంప్లాయర్ మీరు అనుకోండి స్టూడెంట్. ఓకే, నేను స్టూడెంట్, మీరు స్టూడెంట్, నేను ఒక ఎంప్లాయర్. మీకు H1B రావాలన్నా OPT రావాలన్నా ఒక ఎంప్లాయర్ వచ్చి మీకు స్పాన్సర్ చేయాలి. OPT రావాలంటే ఏంది, ఈ అబ్బాయి మాతో పని చేస్తుండు అని ఒక లెటర్ ఇష్యూ చేస్తాం. H1 రావాలంటే ఏంది, ఈ అబ్బాయి మాతో పని చేయబోతుండు, ఆఫర్ ఇది అని చూపిస్తాం. ఇవి రెండు ఫేక్ అవుతాయి. వాళ్ళని గోస్ట్ ఎంప్లాయర్స్ అంటారు. 90% ఆఫ్ దీస్ OPTs అండ్ H1s ఆర్ గోస్ట్ ఎంప్లాయర్స్ హూ సిట్ ఇన్ ఇండియా. హైదరాబాద్ లో మీరు సికింద్రాబాద్ వెళ్ళి చూడండి, అమీర్పేట అయితే శ్రీనివాస్ గారు మన పాస్పోర్ట్ ఆఫీస్ ముందు చూసారు అనుకోండి, లైన్ అవే ఆఫీసులు. బేగంపేటలో వెళ్ళి చూడండి, లైన్ అవే ఆఫీసు. ఈ మధ్య ఇంకా మాదాపూర్ ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఒక దాంట్లో కూడా ఈ ఆఫీసెస్ వచ్చేసాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాం, ఫేక్ ఎడ్యుకేషన్ పెడతాం, ఫేక్ బ్యాంక్ బ్యాలెన్స్ పెడతాం, అన్ని చేసి నేను పంపిస్తారు. సరే అడిగి పోయి నాకు వచ్చేదేముంది? వెనక్కి తిరిగి రావడం, కేసుల్లో ఇరుక్కోవడం. ఒకసారి US బ్యాన్ చేస్తే ఇంకా ఏ దేశానికి వెళ్ళలేవు నువ్వు. ఇప్పుడు 2 years వరకే శ్రీనివాస్ గారు ట్రంప్ ఉండేది. అప్పటిదాకా కొంచెం సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, అయిపోయిద్దిగా. ఎస్ ఆర్ నో? బట్ అది ఎవ్వరికి అర్థం కావట్లే. ఏ స్ట్రెచ్ కి వెళ్తున్నారంటే స్టూడెంట్స్ వచ్చేసి మేము 30 లక్షలు కడతాం, 40 లక్షలు కడతాం, మమ్మల్ని US కి పంపియండి. యాడికి వెళ్ళి పంపిస్తాం? అందుకే సోషల్ స్టిగ్మా మనం మాట్లాడుతాం కానీ సోషల్ స్టిగ్మా. ఈ కన్సల్టెన్సీలు ఇంకా ఒక అడుగు ముందుకేసి షెల్ కంపెనీలు కూడా వీళ్ళే క్రియేట్ చేసి వాటి ద్వారా కూడా ఈ లెటర్స్ ఇస్తున్నారు అనేది కూడా అంతే కదా. ఇప్పుడు మీరు ఎంప్లాయర్ అనుకోండి, యూఆర్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఎన్ ఎంప్లాయర్. నేను నా కంపెనీలో నేను హైర్ చేస్తున్నానంటే అదో విషయం. అవును. కానీ ఓ క్లయింట్ లెటర్ అని ఒకటి ఉంటది. ఆ క్లయింట్ లెటర్ ఇవ్వడానికి ఎక్స్ కంపెనీని దే ఎస్టాబ్లిష్. అంటే ఏంది, ఏ కంపెనీ నుంచి క్లయింట్ లెటర్ వస్తుంది, బి కంపెనీ H1B ఫైల్ చేస్తుంది. అర్థమవుతుందా? సో క్లయింట్ లెటర్ లేకుండా నీకు H1B రాదు. OPT వస్తుందేమో, H1 రాదు. సో ఈ షెల్ కంపెనీస్ అన్ని ఏంది, ఈ ఫేక్ క్లయింట్ లెటర్ ఇవ్వడానికి పెట్టిన ఒక వ్యవస్థ. ఇవన్నీ స్టూడెంట్స్ కి అర్థం కాదు. మేము అన్ని చూసుకుంటామని ఈ అమీర్పేటలో ఉన్న కన్సల్టెంట్స్, బేగంపేటలో ఉన్న కన్సల్టెన్సీ, ఇప్పుడు మాదాపూర్, హైటెక్స్ అందరు చెప్తారు మేము పంపిస్తామని. కానీ డీపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు చూడండి ఎంత ఉందో. చాలా ఉంది.
ఇంకోటి ఇక్కడ చాలా సెన్సేషనల్ విషయం ఏంటంటే ఇండియా నుంచి హెచ్ఆర్ యాక్టివిటీస్ పెట్టే కంపెనీల మీదే అక్కడ ఐసీఈ ఎక్కువ ఫోకస్ పెట్టిందనేది తెలుస్తుంది మనకు అమెరికా నుంచి వచ్చిన వార్తల నేపథ్యంలో. ఇది నిజంగా నిజమైతే మాత్రం ఇక్కడ అమెరికా సంస్థలకు మీద ఆధారపడి ఇక్కడ హెచ్ఆర్ కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కన్సల్టెన్స్ల పరిస్థితి ఎలా ఏంటి, అసలు వాళ్ళకు ఉపాధి కోల్పోవడమేనా? యుఎస్ మర్చిపోండి శ్రీనివాస్ గారు, Okay. ఇండియన్ స్టాఫింగ్ తీసుకోండి మీరు. Hmm. ఇండియాలో నీకు ఒక జాబ్ రావాలంటే హైదరాబాద్ తీసుకుందాం, టేక్ ద టాప్ 5 or 6, టేక్ 20 ఫర్ Okay. ఎగ్జాంపుల్. నీకు ఒక జాబ్ రావాలంటే అనుకోండి, ఒక పోర్టల్ ఉంటది నాక్రీ అని చెప్పేసి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పోర్టల్ ని మనం ఇండియా నుంచి తీసేసేయాలి. ఎందుకని కూడా చెప్తాం. ఆ పోర్టల్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎంప్లాయర్స్ దగ్గర నుంచి ఎంత డబ్బులు గుంజుతుందో, ఇప్పుడు నేను నాక్రీ లాగిన్ అయ్యి మీ రెజ్యూమే చూడాలనుకోండి, ఒక్కొక్క రెజ్యూమేకి 20 రూపీస్ 25 రూపీస్ ఇస్ వాట్ నాక్రీ చార్జెస్ టుడే. ఓకే, ఇది ఎవరైతే రెజ్యూమే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దానిపైన సర్వీస్ ఏముంటది, ఎంప్లాయీ ద్వారా వస్తే అంటే స్టూడెంట్ ఎంప్లాయీ మీ రెజ్యూమే చేయడానికి ఇంత డబ్బులు తీసుకుంటాం, మిమ్మల్ని హైలీ మార్కెట్ చేయడానికి ఇంత డబ్బులు తీసుకుంటాం అని నాక్రీ చెప్తారు. ఇక్కడ ఎంప్లాయర్ సైడ్ లో ఏంది, 20 రూపీస్ ఒక రెజ్యూమే కట్టాలి. అలాంటి రెజ్యూమేస్ ఎన్ని ఉంటాయి ఇండియాలో మొత్తం కలిపితే? ఈ నాక్రీ అనే ఒక పోర్టల్ తప్పితే ఇంకా ఏ పోర్టల్ లేదు ఇండియాలో. లింక్డ్ఇన్ కూడా సెకండరీ అంట. లింక్డ్ఇన్ కూడా సెకండరీనే నాక్రీకి వస్తే. అంటే ఓ లెవెల్ వరకు నాక్రీ యూజ్ చేస్తారు, ఓ లెవెల్ తర్వాత లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. కానీ లింక్డ్ఇన్ ఎంత ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారు మీరు? ఎంత 76 లక్షలు 78 లక్షలు కడితే ఒక 4-5 పోస్టింగ్స్ వస్తాయి లింక్డ్ఇన్ లో. హెచ్ఆర్ లకు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాక్రీ కాస్ట్ లింక్డ్ఇన్ కాస్ట్ ఉంటది. తర్వాత ఏంది, హెచ్ఆర్ ఎవరైతే ఆడ కూర్చున్నాడో, టాలెంట్ అక్విజిషన్ హెడ్ ఎవరైతే కూర్చున్నాడో, రిక్రూటర్ ఎవరైతే కూర్చున్నారో, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తే ఓ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. ఇండియాలో చెప్తున్నా, మన హైదరాబాద్ లో తెలంగాణలో చెప్తున్నా మీకు, వాళ్ళ పేరులతో సహా వాళ్ళు ఎంత తీసుకుంటారు. ఒక ప్లేస్మెంట్ కి కాంట్రాక్ట్ ఉందనుకో శ్రీనివాస్ గారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఏంది, ఎక్స్ కంపెనీ అనుకుందాం, 1,50,000 ఇస్తుండ బిల్ అమౌంట్. నేనైనా ఏ ఓ కంపెనీ అయినా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి 80,000 ఇస్తా. నెక్స్ట్ 40,000 ఎవరికి వెళ్తుంది, ఎవరైతే ఆ ఉద్యోగం ఇప్పించారు చూసారా ఆ కంపెనీలో వాళ్ళకి పోతుంది. మిగిలేది ఎంత మాకు, 20,000. సో ఇండియాలోనే ఇంత ఫ్రాడ్ జరుగుతుంది, హైదరాబాద్ లోనే ఇంత ఫ్రాడ్ జరుగుతుంది. ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలనుకోండి, అక్కడ హెచ్ఆర్ తో కనెక్ట్ ఉండాలి, ఆ హెచ్ఆర్ కి డబ్బులు ఇవ్వాలి, ఆ టాలెంట్ అక్విజిషన్ వాడికి డబ్బులు ఇవ్వాలి, రిక్రూటర్ కి డబ్బులు ఇవ్వాలి, అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఎంతైనా టాలెంటెడ్ అవ్వు. ఎంతవరకు వెళ్తారంటే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ కూడా మార్చేస్తారు వీళ్ళు. 11 to 12 మీ ఇంటర్వ్యూ ఉంది, ఆ వెండర్ నీకు డబ్బులు ఇవ్వట్లా, ఇంకొక వెండర్ 11 to 12 మా క్యాండిడేట్ అవైలబుల్ ఉన్నాడు అంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ స్లాట్లు. ఇంత స్కామ్ ఇండియాలో హైదరాబాద్ లో జరిగేది. మనం యుఎస్ దాకా వెళ్తున్నాం. మనమేమో పాపం పిల్లలకి వాడు తెచ్చుకున్నాడు జాబ్, వీడు తెచ్చుకున్నాడు అని పేరెంట్స్ దాని వెనకాల ఇన్ని జరుగుతాయి. ఎంత ఫ్రాడ్ అనుకుంటారు మీరు? హైదరాబాద్ లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకోండి, టాలెంట్ అక్విజిషన్ హెడ్ డబ్బులు తీసుకోకుండా ఒక ప్లేస్మెంట్ కాదు ఆ కంపెనీలో. వాళ్ళ పేరులతో సహా వాళ్ళు ఎంత తీసుకుంటారంత సహా తెలిసి కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఏ ఒక స్టూడెంట్ అయినా, ఏ ఒక ఎంప్లాయర్ అయినా కానీ, ఏ ఒక ఎంప్లాయీ అయినా కానీ, నువ్వు కరెక్ట్ వెండర్ త్రూ ఆ కంపెనీకి వెళ్ళకపోతే నీ జాబ్ రాదు, ఇంటర్వ్యూనే రాదు నీకు. ఎందుకు? ఎవరైతే వెండర్లు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారే గానీ నువ్వు మంచి క్యాండిడేటా లేదా అది నెక్స్ట్. సో అప్పుడు ఈ స్కిల్ ప్రాబ్లమ్స్ ఏం రావా? అంటే వాళ్ళు తీసుకున్న వాడికి డబ్బు తీసుకున్న వ్యక్తికి స్కిల్ ఉందా లేదా, సూట్ అవుతాడా లేదా మన జాబ్ డిస్క్రిప్షన్ కి అనేది ఏమి ఉండదా అట్లాంటి టెస్ట్? మీరు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోండి, టెక్ మహీంద్రా తీసుకోండి, ఈరోజు లక్షల మందిలో నువ్వు ఒక ఎంప్లాయ్. ఫ్లటర్ అని ఇంకో కంపెనీ ఉంది, 1000 మందిలో నువ్వు ఒక. కానీ ఈ కంపెనీలో అన్ని డబ్బులు తీసుకొని చేసే పనిలే. ఇవి కంపెనీలకు తెలుసా, జస్ట్ ఇలా హెచ్ఆర్ లెవెల్లోనే? అందరికి పై నుంచి కింద దాకా తెలుసు అండి, ఇట్టనే జరుగుతాయి. తెలియనిది ఎవరికి? ఆ స్టూడెంట్ కి, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ ఎంప్లాయీకి. వీళ్ళ వరకే తెలియదు కానీ పై నుంచి కింది దాకా తెలిసిందే ఈ విషయం. దీని వల్ల ఈ టాలెంట్ అక్విజిషన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు అనుకున్నారు? విల్లాలు కట్టేసినారు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసినారు, BMW కార్లు, బెంజ్ కార్లు అని తిరుగుతున్నారు ఈ మధ్య.
ఇంకోటి సురభి గారు, ఈ పే టు స్టే అనే స్కీమ్ ఉంది కదా, దీంట్లో చిక్కుకున్న వాళ్ళకి ఏంటి ఆప్షన్ ఏముంది? అంటే మనకి ఈ చట్టపరంగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఏం లేవు శ్రీనివాస్ గారు, ఇట్స్ నాట్ అవైలబుల్ అట్ ద మూమెంట్. అది ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి ఎంత వరకు అది సక్సెస్ఫుల్ గా ఇది అవుతుంది అని చెప్పేసి వీ డు నాట్ నో రైట్ నౌ. పీపుల్ సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్. మొదలు పెట్టేశాం కదా, బంగారు కొనొద్దు, పెట్రోల్ సేవ్ చేయి, బయట దేశానికి వెళ్ళొద్దు. ఇంకా దీనికంటే ఇంకా సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందో చెప్పండి. విచ్ మీన్స్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ సిచ్యువేషన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్. ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఒక కేజీ బియ్యం మంచిగా కొనాలంటే ఈ రోజు 100 రూపాయలు అంట. అవునవును, కరెక్ట్, వాస్తవం కదా. ఇలాంటి దాంట్లో పిల్లలకు ఉద్యోగం లేకపోతే యాజ్ అ కంట్రీ వేర్ ఆర్ వి గోయింగ్ ఫార్వర్డ్? ఇవన్నీ కాకుండా ఈ హెచ్ఆర్లు డబ్బు తీసుకోకుండా పని చేస్తున్నారా? లేదు. దీంట్లో ఇరుక్కున్నది ఎవరు? మన స్టూడెంట్స్, ఎవరైతే జాబ్ ఎత్తుకుని పోతారో వాళ్ళు. ఒక జావా డెవలపర్ తీసుకోండి, 8 years లో 6 ఏళ్ళు జావా డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఏంది? నీకు జావా డెవలప్మెంట్ తో పాటు క్లౌడ్ రావాలి, క్యూబర్నెట్స్ రావాలి, AWS రావాలి. ఇవన్నీ స్కిల్స్ ఉంటే నేను తీసుకుంటా అంటారు ఒక్కొక్క కంపెనీ. ఎట్టొస్తుంది అబ్బాయికి? అన్ని ఒకటే చేస్తే ఇంకా వాడి ఉద్యోగం ఏంటి? ఈ అబ్బాయి ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా, ఎక్కడొస్తుంది? రాదు. ఇవన్నీ దాటి సరే నేను అన్ని నేర్చుకుని ముందుకు పోయినానా, ఓ వెండర్ త్రూ సబ్మిట్ చేశానా, ఆ వెండర్ కి క్లయింట్ తో రిలేషన్షిప్ లేదా, నీ రెజ్యూమే ముందుకు పోదు. ఏ వెండర్ అయితే క్లయింట్ కి డబ్బులు ఇస్తున్నాడో ఆ రెజ్యూమేనే ముందుకు పోతుంది. మేము కూడా చేసే స్టాఫింగ్ బిజినెస్ ఓపెన్ గా చెప్తున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా. డబ్బులు ఇవ్వకపోతే ఏ ఓ క్లయింట్ అయినా తీసుకోండి, హైదరాబాద్ లో, బెంగళూరులో, బాంబేలో పని జరగదు. అలా ఉంది ఈ రోజు పరిస్థితి. మనం ఇంకా యుఎస్ దాకా వెళ్ళినాం. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఈ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది దేశంలో. అలా ఉంది. సో పాపం ఇది తెలియక చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. పాపం మా వాడి తిట్టుకుంటా ఉంటారు. అరే మా వాడు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ప్రాబ్లం కాదు, వెనకాల ఇంత స్కామ్ జరుగుతుందని ఎవరికి తెలియదు కదా. తల్లిదండ్రులకు తెలుసా ఈ విషయం? యాక్చువల్ గా పాపం తెలవాలి. అవగాహన మనం ఇంటర్వ్యూ చేసేది అందుకే అనుకుంటున్నాం. అవునవును. ఇంకోటి అండి, ఈ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ తీసుకునే విద్యార్థులకి ఫామ్ ఐ 983 ఈ ఫిల్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏది ఉంటే అది రాయాలండి ప్రస్తుతానికి, అంతే. దానికంటే మనం కొంచెం తక్కువ రాసినా ఇబ్బందే, ఎక్కువ రాసినా ఇబ్బందే. వాట్ ఎవర్ ఇస్ దేర్, ఉన్నది ఉన్నట్టు కేవలం జెన్యూన్ అది రాదు. ఆ వీసా అప్రూవ్ కాదు. ఉన్నది ఉన్నట్టు పెడితే ఆ వీసా అప్రూవ్ కాదు. సో ఇప్పుడు మనం ఏంది, ఫస్ట్ ట్రైన్ చేసుకోవాలి మన స్టూడెంట్స్ని. ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యి నువ్వు నిజంగానే 2 years జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని తర్వాత అప్లై చేయి. ఏదున్నా జెన్యున్గా చేసుకో. ఓకే, ప్రాసెస్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ బట్ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ కదా. ఇండియాలో కూడా ఎన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఫెయిల్ అయితే ఎందుకు? పిఎఫ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదు. కానీ అదే అబ్బాయి మీరు ఆ హెచ్ఆర్ తెలుసుకొని వాడికి 1 లక్ష రూపాయలు పడేశారు అనుకోండి, పిఎఫ్ ఉన్నా పిఎఫ్ లేకపోయినా బీజీవీ క్లియర్ అయిపోతుంది. ఇంకోటండి, ఇది ఈ మధ్య అన్అనౌన్స్డ్ సైట్ విజిట్స్ పెంచుతామని కూడా అమెరికాలో బాగా అనౌన్స్ చేశారు. అలాగే పెంచారు కూడా ఈ మధ్య. మీరు కొన్ని సిటీల్లో చూస్తే చాలా ఒక 1 weekలోనే దగ్గరగా నా దగ్గర ఉన్న డేటా ప్రకారము ఈ టెక్సాస్, వర్జీనియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లోనే వారంలోనే 18 సైట్ విజిట్స్ జరిగాయంట. సో ఇలాంటి సైట్ విజిట్స్ జరిగినప్పుడు అక్కడ ఆఫీసులో ఏ కారణం వల్ల వాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు డిపోర్ట్ చేస్తారు కదా. డిపోర్టే. The Trump administration is not giving you a chance. Okay. To say మీరు 0.01 ఎక్కడైనా డీవియేట్ చేసి వీసా తెప్పించుకున్నా గానీ యువర్ వీసా ఇస్ గాన్, యు ఆర్ డిపోర్టెడ్ బ్యాక్ టు ఇండియా. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అది. ఇంకోటి, రిమోట్ వర్క్ చేస్తున్న వాళ్ళ ఉద్యోగులు ఏమైనా సడలింపు ఉంటుందంటారా? రిలాక్సేషన్ ఉంటుందంటారా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా? కోవిడ్ టైంలో మనం ఏం చేసామంటే మరి కొంచెం అతి తెలివి యూజ్ చేసి
మూన్ లైటింగ్ అని చేసేవాళ్ళం. Correct. మూన్ లైటింగ్ అంటే ఏంది? ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇంకో ఉద్యోగం తెలియకుండా ఇంకో ఉద్యోగం దొంగచాటుగా ఇంకో ఉద్యోగం చేసేదాన్ని. అందుకోసం ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రతి ఇండియన్ కి, అంటే మనకు ఆపర్చునిటీ వస్తుంది శ్రీనివాస్ గారు, దాన్ని మనం కరెక్ట్ గా వాడుకోవాలి. వాడుకోకుండా త్వరగా డబ్బులు చేసేద్దాం, 2 జాబులు చేద్దాం, ఇవన్నీ ఎక్కడి నుంచి పనికి అవుతుంది? ఎందుకు నమ్ముతారు ఎంప్లాయర్స్ అయినా? నేను నమ్మరు కదా. ఇప్పుడు యుఎస్ మొత్తం ఇండియా మీద పడింది ఎందుకు? మనం అంత మిస్యూజ్ చేసేసుకున్నాం. ఓపీటీని, సిపిటీని, గ్రీన్ కార్డ్ ని, సిటిజన్షిప్ ని అంత మిస్యూజ్ చేసేసుకున్నాం మనం. ఇంకోటి ఈ స్కామ్ లో నేమ్స్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్ లో H1 గానీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? ఖచ్చితంగా వస్తాయి కదా. రాదు వీసా, మర్చిపోవాల్సిందే. ఇంకా H1B రాదు, గ్రీన్ కార్డ్ H1B రాకపోతే గ్రీన్ కార్డ్ అసలుకే రాదు. నువ్వు ఇంకా మరి EB5 చేసుకుంటావా? నువ్వు ఎంత 10 కోట్లు అనుకుంటా ఇప్పుడు. 10 కోట్లు కాదు, 10 మిలియన్, సారీ 7 మిలియన్ చేశాడు. 7 మిలియన్ అంటే ఎంత? 7 into 8 is what you have to pay, right? Who is going to pay that kind of money? Nobody will know. US is a bad option అండి. ట్రంప్ ఉండేదాకా US is a bad option. ఇండియాలో కూడా we are now thinking of a strategy where we are able to file a case against HRs who are taking money for placements inside Hyderabad. If that is not the case, తెలంగాణ అబ్బాయిలకి, తెలంగాణ అమ్మాయిలకి తెలంగాణలో ఉద్యోగం రాదు. మీరు నోటీస్ చేశారు ఎప్పుడైనా? బెంగళూరులో పోయి పని చేసుకుంటారు, చెన్నైలో పోయి పని చేసుకుంటారు. ఎందుకు ఇక్కడ ఉద్యోగం రాదు అనుకుంటారు? ఎందుకంటే ఈ హెచ్ఆర్లన్నీ డబ్బులు తీసుకుని వాళ్ళ రెజ్యూమేలు కూడా ప్రాసెస్ చేయకపోవడం వల్ల, వేరే వెండర్ త్రూ డబ్బులు తీసుకొని ఈ వెండర్ దగ్గర డబ్బులు తీసుకోలేకపోవడం వల్ల, ఏ వెండర్ అయితే నీకు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ రెజ్యూమేస్ ఫస్ట్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టించి వాళ్ళ ప్లేస్ అయితే నీకు పర్సెంటేజ్ వస్తుంది అని. ఇది ఎక్కడ తీసుకోండి, జాబులు, ఎడ్యుకేషన్ హెస్ బికమ్ అ బిజినెస్, హెల్త్ కేర్ ఆల్సో హెస్ బికమ్ అ బిజినెస్. ఇట్స్ నో లాంగర్ సర్వీస్. ఇంకోటి సురేష్, కొంతమంది జెన్యున్ గా కంపెనీలో పనిచేస్తుంటారు, తెలుసో తెలియకో ఇట్లాంటి స్కాముల్లో ఇరుక్కుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే వాళ్ళు నిజంగా జెన్యున్ గా చేస్తుంటారు కానీ ఎవరి కోసమో ఇట్లాంటి ఫేక్ కొన్ని చేసింటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇండియాలో అయితే బీజీవీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ శ్రీనివాస్ గారు. పిఎఫ్ అని ఒకటి ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ మీకు క్లియర్ అయ్యేదాకా ఇండియాలో మీకు ఉద్యోగం రాదు. ఫార్మ్ 16 అనేది లేకపోతే ఇండియాలో యూ వోంట్ క్లియర్ బీజీవీ. ఇండియాలోనే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అంటిల్ యూ హ్యావ్ పిఎఫ్, అంటిల్ యూ హ్యావ్ ఫార్మ్ 16, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేదాకా నీకు ఇండియాలో బీజీవీ క్లియర్ అవ్వదు. బీజేపీ క్లియర్ అవ్వకపోతే మీకు ఇన్ఫోసిసే కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంటే కానీ, హెచ్సిఎల్ఏ కానీ వీళ్ళందరూ జాబ్స్ ఇవ్వరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రావాలన్నా కాంట్రాక్ట్ లో రావాలి. నువ్వు వేరే వాళ్ళ ఎంప్లాయర్ తో పనిచేసి మా కాంట్రాక్ట్ చేయంటే వీళ్ళందరూ ఒప్పుకుంటారు. సో రైట్ నౌ 0% ఉంది. ఎవరికైనా ఏది ఉందో ఉన్నట్టు చెప్పుకుంటేనే ఇట్ ఈస్ సేఫ్ రైట్ నౌ. యుఎస్ లో అయినా ఇండియాలో అయినా వీ డోంట్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్. చాలా మంది పాపం పేద మధ్యతరగతి విద్యార్థులు తెలుసో తెలియకో ఈ స్కామ్లో వాళ్ళు పార్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఇప్పుడు దీని నుంచి బయటపడే మార్గం లేదా? అంటే జెన్యున్గా వాళ్ళు బయటపడాలనుకుంటే ఏంటి ఆప్షన్ ఏముంది వాళ్ళకి? అంటే ఇప్పటిదాకా రెజ్యూమే ఏమైతుందో అవన్నీ తీసేసేయాలి. బ్రేక్లో ఉన్నాను నేను ఒక 7 years 6 years, తర్వాత ఇప్పుడు ఉద్యోగంకి వస్తున్నా అని చెప్పుకోవాలి. కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోలేం శ్రీనివాస్ గారు. ఓకే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ యూ కెనాట్ క్లియర్ బీజీవీస్. చాలా కష్టం. విప్రోలో, ఇన్ఫోసిస్లో ఈ కంపెనీస్ అన్ని ఉన్నాయి చూసారా, బ్యాక్గ్రౌండ్ లో ఒక 6 లక్షలు 8 లక్షలు తీసుకొని పుష్ చేసేస్తున్నారు క్యాండిడేట్స్ ని. కానీ ఒక 2-3 months ఉన్నాక వాళ్ళు బయటకు వచ్చేస్తారు. జాబ్ రాదు కదా. ఎవడైతే పుష్ చేశాడో వాడు పుష్ చేసేస్తాడు. సరే 2-3 నెలల తర్వాత నీకు ఆ జాబే రాదు. ఏడికెళ్ళి పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా, తీసేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి మధ్య అటు ఇటు కాకుండా అయిపోయిన చాలా మంది స్టూడెంట్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు అటు కాక ఇటు కాక అదేదో ఆ అమ్మగారిల్లు తరిమేసింది, అత్తగారిల్లు పంపించేసింది అన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటారు? అంటే కన్సల్టెన్సీల మీద చర్యలు తీసుకోవాలన్నా ఏం చేయాలి? అసలు తల్లిదండ్రులు ఇట్లా మోసం చేయకూడదంటే ఇంకొకసారి ఎవరైనా తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఏం చేస్తే బెటర్ అంటారు మీరు? డోంట్ టేక్ షార్ట్ కట్స్. ఓకే, ఏదున్నా ఉన్నట్టు చూయించుకున్నాం అనుకోండి, మనలోనూ కూడా కొంచెం ధైర్యం వస్తుంది శ్రీనివాస్ గారు. ఐటీ అనేది ఇండియాలో చాలా it's become to a point where it's become low than it used to be before. It's not like how it used to be before. IT jobs ఇవన్నీ ఇప్పుడు లేవు. సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం,
పిల్లలకి ఏ ప్యాషన్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ పేరెంట్స్ ని. అవును కదా. అవును. మనం ఇప్పుడు కూర్చొని నువ్వు ఐటీ చేయి, నీ కోడింగ్ రాకపోతే పీకేస్తారు నిన్ను. నువ్వు ఎంత ఫోర్స్ చేయి నీ కొడుకు నీ కూతుర్ని కోడింగ్ నేర్చుకొని రాకపోయే ఏం చేస్తాం? అంతే కదా, వాళ్ళకి బ్రెయిన్ ఎంత ఆ బ్రెయిన్ కూడా కాదు, ఇట్ ఈస్ అబౌట్ యువర్ ప్యాషన్, ఇంట్రెస్ట్ లేకుండా తల్లిదండ్రులు నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఈ కోర్స్ తీసుకో, ఆ కోర్స్ తీసుకో, పిల్లల్ని ఇబ్బంది పెట్టారు అనుకోండి, ఇంకా వాళ్ళ లైఫ్ పోయినట్టే. ఇట్స్ నాట్ లైక్ హౌ ఇట్ యూస్ టు బి బిఫోర్. సో ఈ స్కామ్ లో భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ మీ నాలెడ్జ్ ప్రకారం? 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ అండి. ఓకే, ఈజీగా 60-70% ఆఫ్ ద స్టూడెంట్ గెట్ ఎఫెక్టెడ్. ఒకటి యుఎస్ పంపిస్తా అని చెప్పేసి ఫేక్ చేస్తారు. రెండోది ఏంది, ఇండియాలో వచ్చేసి నువ్వు రెజ్యూమే నాకరీలో అప్లోడ్ చేయి, ఎక్కడైనా అప్లోడ్ చేయి, ఆ వెండర్ కి ఆ క్లయింట్ కి రిలేషన్షిప్ లేకపోతే నీకు ఉద్యోగం రాకబాయే. రాలేకపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏమని ఎత్తుక్కుంటారు, యుఎస్ కి పోదాంరా, అటు పోదాంరా, ఇటు అక్కడ నువ్వు బాయే. ద హోల్ వరల్డ్ ఎకానమీ ఇస్ డౌన్. మన దేశందే కాదు, ఎకానమీ ఆన్ ఇట్స్ హోల్ ఇస్ డౌన్. ఏం చేస్తాం మరి? కానీ కాంటెంట్ క్రియేటర్స్ చూడండి, డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. లక్షలు. ఫోటోగ్రాఫర్స్ చూడండి సంపాదించుకోగలుగుతున్నారు. షెఫ్స్ ఈ రోజు చూడండి, ప్లంబర్స్ చూడండి, ఎలక్ట్రీషియన్స్ చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ? డాక్టర్ అయితేనేనా డబ్బులు సంపాదించేది, ఇంజనీర్ అయితేనేనా డబ్బులు సంపాదించేది? నేను మొన్న రీసెంట్ గా మా ఏసీకి చిన్న రిపేర్ ఉందో లేదో తెలియదు నాకు, ఎందుకు వాటర్ వస్తుందని ఫీల్ అయ్యి బుక్ చేస్తే 670 రూపీస్ జస్ట్ విజిట్ వచ్చిపోయినందుకు. మెకానిక్ వచ్చాడు, చూశాడు, ఏమీ లేదు, ఇది నార్మల్, ఎక్కడ బయట వాటర్ అప్పుడప్పుడు వస్తుంది, ఏం కాదు, మీరు దీని గురించి టెన్షన్ పడద్దని చెప్పి వెళ్ళిపోయాడండి. జస్ట్ అంతే, ఇట్లా ఇంచు కూడా ఒక చిన్న వర్క్ కూడా చేయలే. 670 రూపీస్ నేను అర్బన్ కంపెనీకి పే చేశాను. దాంట్లో 500 రూపీస్ అబ్బాయికి వస్తుందంట. ఏంది జస్ట్ విజిట్, ఒక 10 విజిట్లు, జస్ట్ 10 విజిట్లు పెట్టుకోండి. హైదరాబాద్ లాంటి సిటీల్లో 5000 రూపీస్. మీరు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదిస్తున్నారండి? లేదు కదా. అంటే పేరెంట్స్ కూడా ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టాలి. ఇది తప్పు, ఇది తక్కువ, ఈ ఉద్యోగం చేస్తే గొప్ప, ఈ ఉద్యోగం చేస్తే తక్కువ అనే ఆ ఫస్ట్ మీరన్న సోషల్ స్టిగ్మా ఫస్ట్ తల్లిదండ్రుల్లో పోవాలి. తర్వాత స్టూడెంట్స్లో కూడా ఏదైనా సరే మనకి ఉపాధినిచ్చేది మనం సెలెక్ట్ చేసుకుందామనే ఒక స్పోర్టివ్నెస్ కూడా రావాలి. మనకి ముందున్న తల్లిదండ్రులు శ్రీనివాస్ గారు ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు పనికి రాదు. చాలా మారిపోయింది, డైనమిక్స్ చాలా మారాయి. పిల్లలకి అర్థమవుతుంది అది, కానీ పిల్లలు ఎదురు చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులకు. ఎందుకు? తల్లిదండ్రులు ఇట్లా పెంచారు కాబట్టి, వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేశారు కాబట్టి మనకు బాధ్యత ఉంది. అవునా, బాధ్యత ఉంది, కానీ స్వత బ్రెయిన్ ఉండాలే కదా నువ్వు ఆ డిసిషన్ తీసుకోవడానికి. ప్రతిదీ తల్లిదండ్రులు చేసినట్టు మనం ముందుకు పోతే ముందున్నట్టు ఇప్పుడు లేదు కదా. ఐటీ జాబులు ముందు ఉండేది, డాక్టర్ జాబులు ముందు ఉండేది, లాయర్ జాబ్ ఇప్పుడు ఎక్కడుంది? నేను మీ రీసెంట్గా ఒక హోటల్కి వెళ్ళి జనరల్గా అడిగా చెఫ్ని, ఎంత ఉంటుంది మీ శాలరీ అంటే ఇయర్లీ 60 lakhs అన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే లిటరల్గా షాక్ అయిపోయాను. ఒక 3 star హోటల్లో ఒక చెఫ్ శాలరీ ఇయర్లీ 60 lakhs అంటే మీరు ఊహించుకోండి. సో యూ హ్యావ్ టు లెట్ చిల్డ్రన్ డూ. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దాంట్లోనే ముందుకు వెళ్ళాలి. కానీ ఐటీ జాబులు చేసుకోండి, డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి అని తల్లిదండ్రులు ఫోర్స్ చేశారు అనుకోండి. ఫోర్స్ కూడా కాదు శ్రీనివాస్ గారు, నాకు తెలిసిన ఎన్నో పిల్లలు తెలుసు ఎంత ఫోర్స్ వల్ల డిప్రెషన్. ఒక అబ్బాయి అయితే మా దగ్గర పని చేసేవాడు, కోపం వస్తుందని టాబ్లెట్లు వేసుకుంటాండి. ఇప్పుడు ఊర్లో ఉండేవాడు ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా ఊర్లోనే ఉండు. ఊర్లో అందరు ప్రెషర్ పెట్టారు, ఏం చేస్తున్నావు నువ్వు, మా అబ్బాయిలందరూ యూఎస్కి పోయినావు, నువ్వు ఎందుకు యూఎస్కి పోలే అంటే, మొన్న ఆ టాబ్లెట్లు తీసుకొచ్చి చూపిస్తాను నాకు, మేడం నేను ఈ టాబ్లెట్లు వేసుకుంటాను, కోపం వస్తాను, నాకు మమ్మీ డాడీ మీద కోపం ఎట్లా చూపించాలో తెలవకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఎంత వయసు ఆ అబ్బాయిది? 27. ఇప్పటికే ఎక్కువ అయిపోయారు. బాలానగర్లో 18,000 14,000కు ఇంజనీర్లు ఒక 2 కిలోమీటర్ల క్యూ కడుతున్నారు. ఎప్పుడన్నా ఏదైనా కంపెనీ మీరు చెప్పినట్లే రంది ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉందని వస్తే గన అక్కడ ఎంతమంది క్యూ కడుతున్నారు చూడండి. ఒక జాబ్కి 1000 మంది ఉంటే 7 నుంచి అవుతుంది ఆ జాబు. ఆ జాబులో కూడా ఈ టాలెంట్ అక్విజిషన్ వాళ్ళు, హెచ్ఆర్ వాళ్ళు, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని తెలిసిన క్యాండిడేట్లు మాత్రం పంపిస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఉండదు కదా. అది నేను చెప్పేది.
మనం ఎంతసేపు ఇంకా ఇదే మన జీవితం, ఇదే మన భూలోకం, ఇదే ప్రపంచం అని బతికామనుకోండి, పిల్లలు ఇబ్బంది పడతారు. పిల్లలు ఇబ్బంది పడతామని ఈ రోజు అనుకుంటున్నాం, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారుగా. అవును, వాళ్ళు ఇబ్బంది పడరా? ఖచ్చితంగా పడతారు కదా. అంటే ఈ రోజు తల్లిదండ్రులు నా కొడుకుకి ఏం మంచిదని డెసిషన్ తీసుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా కొడుకు పుడతారు కదా. అవును, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు చూసుకోవద్దు. మరి ఈ రోజు నేను చెప్పిన మా తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేయాలి, ఈ సోషల్ స్టిగ్మాలు మెయింటైన్ చేయాలి, ఎట్టయితుంది శ్రీనివాస్ గారు? పిల్లలకి అవ్వదు కదా. అవ్వదు. సురభి గారు, ఫైనల్గా మీరు ఈ అంటే చాలాసార్లు చెప్పారు, ఇంకొకసారి మీతో చెప్పిద్దామని అడుగుతున్నా. ఏం చెప్తారు స్టూడెంట్స్కి, ఏం చెప్తారు పేరెంట్స్కి, ఏం చెప్తారు? ఈ అమెరికా కళల నుంచి వాళ్ళు మేల్కోవాలంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? సోషల్ స్టిగ్మా అనేది మర్చిపోవాలి శ్రీనివాస్ గారు. పరువు ఈ ఒక్క వర్డ్ ఉంది చూసారా, ఎన్ని డెసిషన్స్ లైఫ్ లో తీసుకోబోతుందో. మీరు కూడా తెలుగోలే, మేము కూడా తెలుగోలమే, ఇండియాలో పుట్టినోళ్ళమే, హైదరాబాద్ లో ఉన్నోళ్ళమే, తెలంగాణ ఆంధ్ర. సో వాట్ ఈస్ అవర్ ఎంటైర్ ఇది పరువు. ఆ పరువు అనేది కాసేపు పక్కన పెట్టి నీ బిడ్డకి ఏంది మంచిది, నా బిడ్డ సంతోషంగా ఉంటాడా అనే ఒక ఆలోచనతో ముందుకు పోయినాం అనుకోండి, కొంచెం సెక్యూర్గా ఉంటారు, పిల్లల్ని కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు కూడా సోషల్ స్టిగ్మా, డబ్బులు ఇవన్నీ చూసుకొని ముందుకు పోయినాం అనుకోండి, డిప్రెషన్ అని 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోతా ఉంటారు పిల్లలు. అవునండి, చాలా మందికి, ఎన్నో జనాలు. మీరు నమ్మరు, ఇది 1 వీక్ ముందు జరిగింది. మాకు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పేసి మా సునీత్ వాళ్ళ కజిన్ మన ఎంప్లాయీస్ కన్నా ఇన్సూరెన్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చారు ఆ మనిషి ఇంత అవుతుంది మేడం ఇన్సూరెన్స్ కి, ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత 2 days తర్వాత ఆ మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది. బాగున్నాడు ఆ మనిషి, మాకొచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి, మన ఎంప్లాయీస్ కన్నా ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆ మనిషికి హార్ట్ అటాక్ వచ్చి అతనికి ఉందా హెల్త్ ఇన్సూరెన్స్? అతనికి ఉంది కానీ చెప్తున్నా ఎంత స్ట్రెస్ పడుతున్నారంటే. టార్గెట్స్ వాళ్ళకు చాలా టార్గెట్స్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళకి మామూలు టార్గెట్స్ ఉండవు అనుకుంటాం ఈ రోజు. కానీ ఈ స్ట్రెస్ వల్ల నో బడీ ఈస్ హ్యాపీ శ్రీనివాస్ గారు. యాజ్ అ కంట్రీ, యాజ్ ఇండియా, ఈజ్ ఎనీ ఫ్యామిలీ గోయింగ్ టు బెడ్ కొంచెం పీస్ఫుల్ గా, ఏదో ఒక సమస్య, డబ్బులు, ఆరోగ్యము, పరువు, ఇవన్నీ డెసిషన్స్ తీసుకునేది దేనికి? పరువు వల్ల. పరువు నువ్వు కొంచెం పక్కన పెట్టి నీ బిడ్డ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచించండి. తనకి ఏం ఇష్టం ఉందో దాంట్లో ముందు దారి చూపిస్తే ఎందుకు వస్తుంది స్ట్రెస్ ఆ బిడ్డకైనా? సో ఫైనల్ గా స్టూడెంట్స్, తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను గౌరవించండి. తల్లిదండ్రులు వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టద్దండి అని మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.